కొన్నాళ్ల క్రితం ఆపరేషన్ కగార్ నడుస్తుంటే ఎక్కడ లేనంత మానవ హక్కుల యాక్టివిస్టుల హడావిడి జరిగింది. చర్చలు జరపాలి, నక్సలైట్లతో మాట్లాడాలి, ఈ రకమైన రకరకాల కబుర్లు చెప్పి మీటింగులు పెట్టి వాళ్ళ కోసము కన్నీళ్లు కాదు రక్తమే కార్చేసుకున్నటువంటి లిబరల్ మేధావుల నోళ్ళు ఇప్పుడు మూతబడ్డాయి. కారణం ఆగస్టు 15న కాంకేర్ జిల్లా, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కాంకేర్ జిల్లా నక్సల్ ప్రభావిత జిల్లా. అక్కడ అనేక సంవత్సరాల తరువాత అవకాశం వచ్చిందని ఒక యువకుడు, ఆ పిల్లవాడి పేరు మనీష్ నరేటి, త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి భారత్ మాతాకి జై అని నినాదం ఇచ్చాడు ఆగస్టు 15న. ఆగస్టు 16న అతని ఇంటికి నక్సల్స్ వచ్చారు, అతన్ని హతమార్చారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతను పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పన్నారు. ఇది కాంకేర్ జిల్లాలో ఉన్నటువంటి బినగుండ అనేటటువంటి గ్రామంలో జరిగినటువంటి సంఘటన. మానవ హక్కుల వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? నక్సలైట్లకి కాస్త బుద్ధి ఎందుకు చెప్పడం లేదు?